అందరికీ నమస్కారం అండి. శ్రీ మీడియా ప్రేక్షకులకి, సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి అందరికీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. నేను శ్రీనివాస్ సాయి, న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, వాస్తు ప్రాక్టీషనర్నండి. ఈ 2025లో న్యూమరాలజీ ప్రకారం వారి పేరు మొదటి అక్షరం ప్రకారము ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. ఈ మొదటగా మనం తెలుసుకునేది ఏ అన్న అక్షరంతో ఎవరి పేరు అయితే స్టార్ట్ అవుతుందో వాళ్ళ గురించి ఈ 2025లో ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకుందాం. ఏ అంటే నెంబర్ 1 ఫస్ట్ లెటర్. సో ఇది సూర్యుడిని రిప్రజెంట్ చేస్తుంది. సూర్యుడికి ఎంత ఎనర్జీ ఉంటుందో వీళ్ళకి కూడా అంత ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని చాలా జాగ్రత్తగా వాడాలి. దాంతోపాటే పరిపాలన అంటే రూలింగ్ వీళ్ళు చేయగలుగుతారు, లీడర్స్ కింద ఎదగగలుగుతారు వీళ్ళ ఎనర్జీతో. ఎన్నో అనుకున్న కార్యక్రమాలు అన్నీ కూడా అచీవ్మెంట్స్, సక్సెస్, పెద్ద పెద్ద లీడర్స్ కింద వెళ్ళడం, ప్రమోషన్స్ తీసుకోవడం, మంచి మంచి గేమ్స్లో విన్ అవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో ఈ ఎనర్జీని ఎంత బాగా వాడగలిగితే ఈ సంవత్సరం వీళ్ళకి అంత బాగా ఉంటుంది. అలాగే నెగిటివ్ సైడ్ చూస్తే ఈ ఎనర్జీ ఈగో కింద మారి మరొకరి మాటని మనం నెగిటివ్గా తీసుకుని వాళ్ళకి మన సమాధానం చెప్పడం, రివెంజ్ తీసుకోవడం చేస్తే మాత్రం చాలా చాలా ప్రాబ్లమ్స్లో పెట్టేస్తుంది. సో ఎవరి పేరైతే ఏతో స్టార్ట్ అవుతుందో వాళ్ళు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ఎనర్జీని ఎంతో ఉపయుక్తంగా వాడుకునేలా చూడాలి. ఎలా వాడుకోవాలండి అంటే, గోదావరి నీరు వస్తుంది మనకి, అది బ్యారేజ్ కింద ధవళేశ్వరం దగ్గర కట్టి ఆ వాటర్ని స్టోర్ చేసి ఎన్నో పంటలు పండిస్తున్నారు మనకి. సో ఎన్నో భూములు సస్యశ్యామలు అవుతున్నాయి. ఆ విధంగా వీళ్ళ ఎనర్జీని కూడా కొంత కంట్రోల్ చేసుకుని ఎంతో ఉపయుక్తమైన కార్యాలకి ఉపయోగించుకుంటారనేసి ఆశిస్తున్నాను. అయితే ఎలా చేయాలి, ఏంటి చేయాలి అంటే, చాలామంది లీడర్స్ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇన్ కేస్ యంగ్ పీపుల్, 10th క్లాస్ టీనేజ్ పీపుల్ ఉన్నారనుకోండి, వాళ్ళకి అర్థం కాదు, ఎనర్జీ విపరీతంగా ఉంటుంది. సో పెద్దలు వాళ్ళని ఎవరైనా న్యూమరాలజిస్ట్కి చూపించి, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ తెలిసిన వాళ్ళకి చూపించి పేరులో కరెక్షన్ కానీ అండ్ ఫోన్ నెంబర్లో ఒక మంచి నెంబర్ తీసుకోవడం, అంటే వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా మంచి లీడర్స్ కింద మనం తయారు చేయొచ్చు. వీళ్ళలో చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఎక్కడైనా జాబ్ చేస్తే, ఎందుకంటే లీడర్షిప్ క్వాలిటీస్ కదా. సో వీళ్ళు ఫాలోవర్స్ కింద ఉండలేరు. సో జాబ్ మానేసి వచ్చేయడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో అప్పుడు క్విట్ చేసి ఇండివిజువల్గా, ప్రొఫెషనల్గా, బిజినెస్ పర్సన్స్గా వీళ్ళు ఎదగడానికి ఇష్టపడుతుంటారు. ఎందుకంటే ఇండివిజువాలిటీ ఉంటుంది బిజినెస్లో. అందువల్ల ఎవరైనా జాబ్ మానేస్తూ ఉంటే వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ అయితే ఎప్పుడు ఇస్తుంటాను నేను. ఎలా అంటే, మీ ఎనర్జీ, మీ బుర్ర సగమే వాడండి మీ జాబ్లో అని చెప్తుంటాను. సో ఎందుకంటే అది తట్టుకోలేరు వాళ్ళు. అందువల్ల ఈ విధంగా మీరు ఒక కౌన్సిలింగ్ తీసుకుని ఈ 2025ని సక్సెస్ఫుల్ ఇయర్గా మీ ఎనర్జీకి తగినట్టు వెళ్ళాలి. అలాగే చరిత్రలో చూస్తే మనకి అశోక్ చక్రవర్తి, అక్బర్ చక్రవర్తి అండ్ ప్రపంచాన్నే దండెత్తి వచ్చిన అలెగ్జాండర్, ఇవన్నీ ఏతో ఉన్నాయి. అలాగే మనకి రీసెంట్గా చూస్తే అమితాబ్ బచ్చన్ గారు ఎంత ఎనర్జెటిక్గా ఈ ఏజ్లో కూడా ఆయన ఎన్ని షోస్ చేస్తున్నారు చూడండి, కౌన్ బనేగా కరోడ్పతి ఇలాంటివి. సో ఇటువంటి ఎనర్జీ అనమాట చాలా చక్కగా యూజ్ చేసుకుంటే ఎంతో యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. ఈ విధంగా ఏమైనా ఈ పేరు విషయంలో మనకి అసిస్టెన్స్ కావాల్సి వస్తే నేను ఆర్టిస్ట్ కాంప్లెక్స్ ద్వారా ఉంటానండి, విశాఖపట్నం. నా నెంబరు 8179166777. థ్యాంక్ యూ అండి.